ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. రష్మిక మందన క్రష్, ఇండియా క్రష్ కదా. సో ఆమె మన హీరో విజయ్ దేవరకొండ గారి పెళ్లి ఫైనల్గా మొత్తానికి 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారట. ఇప్పుడు మొత్తానికి పెళ్లి అయితే దగ్గరకు వచ్చింది. సో ఇంకొక 3 రోజుల్లో పెళ్లి జరగబోతుంది. చాలా సీక్రెట్గా, జనాలకి దూరంగా, ప్రపంచానికి దూరంగా అయితే కాదులే కానీ జనాలకు దూరంగా వీళ్ళిద్దరు వెళ్ళి, అంటే జన సందోహం లేకుండా, ఈ ఫ్యాన్స్ హడావిడి లేకుండా, రాజస్థాన్ దగ్గర ఉన్నటువంటి ఉదయపూర్లో ఒక పర్టికులర్ ప్లేస్ అనమాట. అంటే ఆ ప్లేస్లో ఏంటంటే ఒక వీళ్ళు తెలుసు కదా, పెద్ద పెద్ద రిసార్ట్లు ఉంటాయి, పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు ఉంటే లైఫ్లో ఏదైనా చేయొచ్చు, డబ్బు ఉన్న వాళ్ళు చేసుకునేటువంటి ఏరియా. అక్కడ ఏంటంటే చిన్న లేకు, ఆ పర్టికులర్ ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది అది. దాంట్లో ఒక 100 ఇల్లులు కూడా ఉంటాయి. అక్కడ ఒక లేకు, ఒక స్విమ్మింగ్ పూలు, ఒక పెద్ద రిసార్ట్, ఇవన్నీ ఏంటంటే ఇక గెస్ట్లు రావడానికి హెలిప్యాడ్ ఇదంతా రెడీ చేసి పెట్టుకొని అక్కడ ప్రస్తుతం పెళ్లి అయితే జరుగుతున్నాయి. అయితే నిన్ననే వాళ్ళు వెళ్ళారు, మన రష్మిక ఉన్న విజయ్ దేవరకొండ వెళ్ళారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతున్నాయి అంటే, ఏముంది, పెళ్లికి ముందు ఒక 3-4 రోజులు ఇక ఏది మెహందీలని అవని ఇవని జరుగుతున్నాయి. మొత్తానికి ఏంటంటే పబ్లిక్ రాకుండా, రీచ్ అవ్వకుండా, అంటే ఇక సెలబ్రిటీలు కదా, సో ఆబ్వియస్లీ నేషనల్ క్రష్ మన రష్మిక కాబట్టి జనాలలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అంటే ఫ్యాన్స్ పొలోమంటే అడావిడి వచ్చేస్తారు కదా. అందుకని ఏంటంటే వీళ్ళకి దూరంగా ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడికి మన టాలీవుడ్కి బాలీవుడ్కి సంబంధించిన వీళ్ళ ఎవరెవరైతే, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన రష్మిక పెద్ద పెద్ద హిందీ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది కదా. సో కాబట్టి ఏంటంటే చాలా పెద్ద బ్యాచ్ దిగుతుంది అనమాట పెళ్లికి. వాళ్ళందరి కోసం ఎలిఫాడ్ రెడీ చేశారు. అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఉండి ఒక 2-3 రోజులు టైం స్పెండ్ చేసి మంచిగా వీళ్ళతో ప్రైవసీగా వీళ్ళ పెళ్లిని ఎంజాయ్ చేసి, తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్ ఏంటి అంటే, ఇదంతా పెళ్ళంతా అయిపోయిన తర్వాత చక్కగా మంచిగా మొత్తం వీళ్ళు బయలుదేరి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏదైనా ఒక రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ప్రస్తుతానికి సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి న్యూస్. పెళ్ళైన 4వ తారీఖుకి, ఏదో మార్చి 4వ తారీఖు ఏదో సంథింగ్ రఫ్గా అంటున్నారు. మరి ఇది ఎప్పుడు అనేది కరెక్ట్గా అయితే తెలియదు కానీ ఇక లీకులు వస్తూ ఉంటాయి కదా జనరల్గా, ఆ లీకులలో వచ్చేటువంటి వార్తలే ఇది. సో మొత్తానికి ఇది అనమాట జరుగుతున్నది. ఇద్దరు మంచి హ్యాపీగా పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని మంచిగా హ్యాపీగా ఉండాలని మనమైతే ఊహిద్దాం. అయితే ప్రస్తుతానికి ఫోటోలు కానీ అవి కానీ ఏవో చిన్న స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు బ్లర్గా ఉన్న ఫోటోలు ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి ఫోన్లో తీసి పంపిస్తే తప్ప అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి కానీ ఫోటోలు వీడియోలు అయితే బయటికి రావట్లేదు. సో మొత్తానికైతే మెహందీ జరుగుతుంది అని చెప్పేసి 2 రోజుల నుంచి ఇన్స్టాలో వీటిలలో ఫోటోలు వీడియోలు అయితే తెగొస్తున్నాయి. సో అది మొత్తానికి మన రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి గురించి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ అ గుడ్ డే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మంచి ఇంపార్టెంట్ వీడియోలతో రోజు మీ ముందుకు వస్తా కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.